ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన చైతన్యమైన ప్రకాశ స్వరూపాన్ని సదా నిశ్చింత స్థితిలో ఏకరస స్థితిలో ఉండేవారిని నేను. సరళమైన స్వభావధారిని. క్షణం ఆత్మనైన నేను ఏకరస స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారు వినిపించే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 16/7/2024। आज का हेडिंग मीठे बच्चे। मीठे बच्चे, ड्रामा का यथार्थ नॉलेज से तुम अचल, अडोल और एक रस रह सकते हो। माया का तूफान तुम्हें हिला नहीं सकता। సో ఈరోజు బాబా మురళిలో డ్రామా యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యో నాతో ఎందుకు ఇలా అయ్యింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, అలా అవ్వాల్సింది, ఇలా అవ్వాల్సింది అని అంటూ ఉంటాం. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయాలంటే, ఈజీ గోయింగ్ నేచర్గా అవ్వాలి అంటే ఫస్ట్ వరల్డ్ డ్రామా సైకిల్. ఇదొక సృష్టి చక్రం. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. నథింగ్ ఈజ్ న్యూ అనే డ్రామా రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు మళ్ళీ సత్యుగం రావాల్సిందే. ఏదైతే ఇంతకు ముందు జరిగిందో అది మళ్ళీ జరగాల్సిందే. ఈ డ్రామా యొక్క యథార్థమైన నాలెడ్జ్ని తెలుసుకోవాలి. నాకు బాలేదు అంటే నా కర్మల లెక్కాచారం నన్ను ఈ విధంగా పనిష్ చేస్తుంది అనే డ్రామా రహస్యాన్ని నేను తెలుసుకోవాలి. ఈ ఆత్మిక నాలెడ్జ్తో నేను ప్రతి అడుగును వేయగలగాలి. ఈ విధంగా డ్రామా యొక్క రహస్యం కనుక నేను తెలుసుకున్నట్టయితే నిశ్చింతంగా ఉంటాను, ఏకరసంగా ఉంటాను. మాయ, నాలో ఉన్న నెగటివిటీ ఎన్నో రకాలుగా నన్ను అటాక్ చేస్తూ ఉంటుంది. అలాంటి మాయా తుఫాన్ నుంచి కూడా నేను కదలను, భయపడను, గాబరా పడను, టెన్షన్‌లోకి వెళ్ళను. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? మురళి, సో కాల్డ్ నాలెడ్జ్ నాకు ఎప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతాయి. చెక్ చేసుకుందాం. ఈ రోజంతటిలో నేను ఎంత సమయం చాలా డిస్టర్బ్ అయిపోయాను, టెన్షన్‌లోకి వెళ్ళిపోయాను. బేసిక్ థింగ్, ఇదొక డ్రామా. వాట్ టు డూ, నథింగ్ ఈజ్ న్యూ అనే స్థితిని నేను మర్చిపోయాను అనేది ప్రశ్న. देवताओं का मुख्य एक कौन सा गुण तुम बच्चों में सदा दिखाई देना है? देवताओं का मुख्य गुण हर्षित रहना। देवताएं सदा मुस्कुराते हैं, हर्षित दिखाते हैं। ऐसे तुम बच्चों को भी सदा हर्षित रहना है। कोई भी बात हो, मुस्कुराते रहो। कभी भी उदासी या गुस्सा नहीं आना चाहिए। जैसा बाप तुम्हें राइट और रॉन्ग समझाने देता, कभी गुस्सा नहीं करना, उदास नहीं होना,
तुम बच्चों को उदास नहीं होना, सभी को समझाओ राइट क्या है, रॉन्ग क्या है. బ్యూటిఫుల్ థింగ్. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మన ఫేస్ చూసి చెప్పొచ్చు మనం ఎలా ఉన్నాము అనేది అంటారు కదా! మరి దేవతలలో ఒక ఉన్నతమైన క్వాలిటీ ఏంటి? సదా చిరునవ్వుతో cheerfulగా ఉంటారు. మనం ఒక దేవీ దేవత పిక్చర్స్‌ని ఎవరినన్నా డ్రా చేయండి అంటే వాళ్ళు cheerfulగా డ్రా చేస్తారు కానీ, వారు కోప్పడుతున్నట్టు, భయపడుతున్నట్టు, టెన్షన్స్‌లో ఉన్నట్టు డ్రా చేయరు కదా! మరి దేవతల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? సదా హర్షితంగా ఉంటారు. సో, మీరు కూడా ఆ క్వాలిటీని ఇంబైబ్ చేసుకోవాలి. సదా హర్షితంగా ఉండాలి. ఏ విషయం జరిగినా కూడా చిరునవ్వుతోనే ఉండండి. బాధపడకండి. కోప్పడకండి. భగవంతుడు మురళి ద్వారా ఏది రైట్, ఏది రాంగ్ అని అర్థం చేయిస్తారు కదా! సో, మీరు కూడా ఎవరికన్నా అర్థం చేయించేటప్పుడు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని అర్థం చేయించండే కానీ, చిన్న చిన్న విషయాలకి కోప్పడి, మీరు ఉదాసీనంగా అవుతే, వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసినట్టవుతాం. సో, మనం ఎవరమనేది గుర్తుపెట్టుకోవాలి. నేనొక చైతన్యమైన ఆత్మ. నేనొక ఉన్నతమైన ఆత్మ. నేను ఆత్మ కర్మల లెక్కాచారం తెలుసుకున్న వారిని, కర్మల గుహ్య గతిని తెలుసుకున్న వారిని, డ్రామా రహస్యాన్ని తెలుసుకున్న వారిని, నేను సదా దేవతలలాగా చిరునవ్వుతో ఉండటానికి ప్రయత్నిస్తాను. సో, ఈరోజు ధారణలో కూడా బాబా ఏం చెప్పారు? ఇస్ పురుషోత్తం సంగం युग पर पवित्र बन स्वयं का श्रृंगार करना. कभी भी माया की धूल में लग कर श्रृंगार बिगाड़ना नहीं. इस ड्रामा का यथार्थ रीति समझकर अपनी अवस्था अचल अडोल स्थिर रहना ही. कभी भी मूंझना नहीं, सदैव हर्षित रहना ही. మరి ఇదొక పురుషోత్తమ సంగమ యుగం. నేను ఆత్మ సదా ఉన్నతంగా అవ్వటానికి ఎఫర్ట్ అనేది చేయాలి. నేను ఆత్మ నన్ను నేను దివ్య గుణాలతో అలంకరించుకోవాలి. ఎలా అయితే ఈ శరీరాన్ని అలంకరించుకుంటాం కదా! ప్రతిరోజు మనం మిర్రర్‌లో చెక్ చేసుకుంటాం మనం ఎలా కనిపిస్తున్నామని. ఎట్ ద సేమ్ టైమ్ మన మనస్సు, మన బుద్ధిని కూడా అలంకరించుకోవాలి. దివ్యమైన నాలెడ్జ్‌తో అలంకరించుకోవాలి. ఆ నాలెడ్జ్ ద్వారా మన బిహేవియర్‌ని హ్యాండిల్ చేయగలగాలి. అంతేకాని మాయ మనలో ఉన్న నెగటివిటీ అనుకోవచ్చు, మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. మనల్ని దిగజారిపోయేటట్టు లేక పాడు చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ మనకి మన మీద ఎంతటి సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలంటే, మాయ మనని ఎంత డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏ సిట్యుయేషన్ నాతో ఈ విధంగా అవుతుందంటే న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నేను చేసిందే నాకు రిటర్న్ వస్తుంది అనేది తెలుసుకొని అచంచలంగా, స్థిరంగా, నిశ్చింతంగా ఉండాలి. ఎప్పుడు సంశయంలో పడకూడదు. నాతోనే ఎందుకిలా జరిగింది? సంశయంలో పడకూడదు. భగవంతుడు నాకెందుకు హెల్ప్ చేయట్లేదు అనే చింతలోకి వెళ్ళకూడదు. సదా హర్షితంగా ఉండండి. ఏ ప్రాబ్లమ్‌నన్నా మురళి నాలెడ్జ్ ద్వారా రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. वरदानम सोच समझकर हर कर्म करने वाले पश्चाताप से मुक्त ज्ञानी तू ఆత్మ భవ. ఏ విషయాన్నన్నా అర్థం చేసుకొని ఆలోచించి కర్మలోకి రావాలి. ఇలా చేస్తే దేనికి కూడా మనం పశ్చాత్తాపపడం. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఆలోచించాక దాన్ని యాక్షన్‌లోకి తీసుకురావాలి. ఆలోచించి యాక్షన్‌లోకి వస్తే మీరు ఎప్పుడూ పశ్చాత్తాప పడరు. సో, మొదట ఆలోచించాలి, తర్వాత చేయాలి. ద్వాపర కలియుగాల్లో అనేక రకాలుగా పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు మనకి
ఆలోచన లేదు. అరే! నేను ఆలోచించి చేయాల్సిందే అని. అట్‌లీస్ట్ ఈ సంగమ యుగంలో పరమాత్మకి చెందిన వారికయ్యాక, పరమాత్మ జ్ఞానం తెలిసాక ఇప్పుడన్నా ఆలోచించడానికి ప్రయత్నించండి అని బాబా చెప్తున్నారు. స్లోగన్ रहम दिल बन सर्व गुण और शक्तियों का दान देने वाले మాస్టర్ దాతా భవ. సో, ఈరోజు బాబా మనం ఎలా ఉండాలని చెప్తున్నారు? సదా అందరికీ ఇస్తూనే ఉండాలి. నేను ఎవరిని కలిసినా వారికి సంతోషాన్ని ఇవ్వగలగాలి. నాలో ఉన్న శక్తులను ఇవ్వగలగాలి. నాలో ఉన్న గుణాలను ఇవ్వగలగాలి. ఈ విధంగా దానం చేసేవారు మాస్టర్ దాతలు. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ డ్రామాని ఈజీగా హ్యాండిల్ చేస్తాను. డ్రామా చూసి ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వెషన్స్‌లోకి వెళ్ళకుండా హర్షితంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to remain cheerful, accept the drama, and react accordingly to the drama. Okay? చలో. ఓం శాంతి. రిలాక్స్. నేను నిశ్చింత ఆత్మను. ఆత్మనైన నాలో ఎలాంటి ప్రశ్నలు పెట్టుకోకుండా నిశ్చింతంగా, స్థిరంగా, ఏకరసంగా ఉంటూ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటాను. ప్రతి పరిస్థితిని జ్ఞానంతో రిజాల్వ్ చేస్తాను. నేను ఆత్మ జ్ఞాన శక్తి కలవారిని. స్వయం సర్వశక్తివంతుడైన పరమాత్మ నాకు ఈ శక్తిని ఇచ్చారే. పరమాత్మ శక్తితో ఈ డ్రామాని అర్థం చేసుకొని సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషపరుస్తాను. ఎంతటి అద్భుతమైన సేవా భాగ్యం లభించింది. సదా నా భాగ్యాన్ని గుర్తుపెట్టుకొని సౌభాగ్యవంతుడిగా, అదృష్టవంతుడిగా, హర్షితత్వమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, the God's servant, I always experience myself at godly service. I try to do service and receive blessings from every other soul. I am a merciful heart where I donate the power and divine virtues to all other souls I meet. I experience the beauty of myself. I experience the divine virtues of myself. For the next few seconds, I try to rewind my day, where throughout the day, was I confused with any situation? Was there a situation where I was questioning the drama? Was there a situation where I was disobeying my God's instructions? I check such a situation with the God's power. I'm going to take that situation at ease with the supernatural power I receive from my Father. Hey Father, thank you so much for igniting myself with the spiritual knowledge. I always try to remember the godly knowledge and act accordingly. Henceforth, I'm going to maintain my cheerful face
reflecting the dietism with the God's power. I'm going to handle every situation where every situation turns out to be blessings to me. I am a cheerful soul, a happy soul, a merciful soul, always at godly service. Om Shanti, Shanti, Shanti. I, the soul, receive the power of mercy from the Supreme Father. Spread that power to every part of this body and try to be a divine being. Om Shanti.